తెలంగాణలో ఎంపీటీసీ ఎన్నికల బరిలో దిగబోయే అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాలు భారీగా పెరగనున్నాయి. ఆ దిశగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. మండలానికి 5 ఎంపీటీసీలు ఉండే విధంగా నూతన డీలిమిటేషన్ షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఇక గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, మండల పరిషత్, ఎంపీటీసీ డీలిమిటేషన్కు సంబంధించిన షెడ్యూల్ను సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసింది. ఇక ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్ సృజన కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారులకు సూచనలతో కూడిన సర్క్యులర్ను జారీ చేశారు. ఇక కొన్ని గ్రామ పంచాయతీలు సమీప మున్సిపాలిటీలో విలీనం కావడం, ఇతర పంచాయతీలతో కలపడంలో ఈ పునర్వ్యవస్థీకరణ అవసరమైంది. ఇక తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ చట్టం ప్రతి మండల ప్రజా పరిషత్లో కనీసం 5 ఎంపీటీసీలు ఉండాలని చెబుతుంది. ఇందులో భాగంగా ప్రభావిత ఎంపీటీసీలను కొత్త ఎంపీటీసీలుగా క్రమబద్ధీకరించడం లేదా సమీపంలోని ఎంపీటీసీలలో విలీనం చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డైరెక్టర్, కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఇక ఎంపీటీసీ డీలిమిటేషన్ షెడ్యూల్ ముసాయిదా ప్రచురణ 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అభ్యంతరాల స్వీకరణ 8వ తేదీ నుంచి 9వ తేదీ వరకు. ఇక అభ్యంతరాల పరిష్కారం 10వ తేదీ నుంచి 11వ తేదీ వరకు. ఇక తుది ప్రచురణ 12వ తేదీ వరకు.